అంటే ఇప్పుడు మనం ఎలాగో కష్టాలు, ఇబ్బందులు వీటి గురించి మాట్లాడుకుంటున్నాం కదా! హ్మ్. కానీ ఇప్పుడు హ్మ్. అంటే ఇహపర 2 సుఖాల్ని హ్మ్. కలిగిస్తూ అన్ని కష్టాల్ని పోగొడుతుందని హ్మ్. అందరూ చెప్తున్న మాట శ్రీ హ్మ్. వెంకటేశ్వర వ్రతకల్పం. మీ ఆ! ద్వారా అది ప్రపంచానికి అందింది. ఎంతోమంది వాళ్ళ ఇళ్లల్లో హ్మ్. ఆ పుస్తకం పెట్టుకొని చేసుకుంటున్నారు. హ్మ్. సామూహికంగా గూడా చాలా బాగా చేస్తున్నారు. బా చేస్తున్నారు. ఈ మధ్య చాలా బా చేస్తున్నారు. దాని గురించి కొంచెం తెలియజేయండి మరి. తప్పకుండా. అది నేను చాలా సార్లు చెప్తున్నట్టుగా వెంకటేశ్వర వ్రతకల్పం 2005లో రాశానని చెప్తున్నాను కదా! సాక్షాత్తు ఆయనే అలా విశ్వరూపంలో దర్శనం ఇచ్చి చేసింది. అండ్ అది 2 విధాలుగా చేసుకోవచ్చు. కేవలం కథలు చదివినా చాలు. ఇప్పుడు ప్రపంచంలో ఎంతోమంది కథలు చదివి హ్మ్. అసలు దానికి ఏమి నియమనిష్టలు, ఉపవాసాలు ఏమి సంబంధం లేదు. హ్మ్. కులం గోత్రాలకు సంబంధం లేదు. హాయిగా చదువుకోవచ్చని రోజు నాకు నిత్యం హ్మ్. ఎంతోమంది ఎక్కడెక్కడి నుంచో చెప్తున్నారనమాట. హ్మ్. ఇది నమ్మకం చేసుకుంటే ఎన్నో జరుగుతున్నాయి మా జీవితాల్లో అండి అని. హ్మ్. ఈ మధ్య 5, 6 నెలల క్రితం మా దగ్గర ఒకళ్ళొచ్చారు. ఆ అమ్మాయికి ఏంటి ఆల్మోస్ట్ 30 సంవత్సరాల నుంచి విపరీతమైన తలనొప్పితో బాధపడుతోందనమాట. హ్మ్. ఎక్కడికి వెళ్ళినా అసలు ఏదైనా ప్రయాణానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళాలన్నా భయమే. మైగ్రేన్ విపరీతమైన హెడేక్ అనమాట. ఆ! అటువంటిది వాళ్ళకేదో ఈ మధ్య తెలిసి వచ్చారు మన దగ్గరికి. సో, మనం ఈ వెంకటేశ్వర వ్రతకల్పం పుస్తకం తీసుకెళ్లారు. హ్మ్. అది చదివినప్పటి నుంచి పూర్తిగా అలా చేత్తో తీసినట్టు వెళ్ళిపోయిందండి. 5, 6 నెలలు ఎంతో అవుతుంది మన దగ్గరికి వచ్చి. ఈ 5, 6 నెలల్లో మళ్ళీ రాలేదు. హ్మ్. 30 సంవత్సరాల నుంచి ఉన్న మైగ్రేన్ హెడేక్ కూడా హ్మ్. కేవలం ఈ వ్రతకల్పం చదువుకున్న మాత్రమే శనివారం చదవటం మొదలుపెట్టారు. ఆ మధ్య ఇంకొకళ్ళొచ్చారు నా దగ్గరికి. వాళ్ళకి ఒక పెక్యులర్ స్కిన్ డిజార్డర్ అనమాట. ఆ! ఎన్ని చోట్ల చూపించినా వాళ్ళకి తగ్గలేదు. హ్మ్. వాళ్ళు ఒకటే అనుకున్నారు వాళ్ళు. ఇలా ఎవరో ఇచ్చారు వెంకటేశ్వర వ్రతకల్పం అనమాట. ఇస్తే అది వెంటనే 21 రోజులు చదువుదామని హ్మ్. అనుకున్నారు. 10 రోజులు చదివేటప్పటికల్లా అప్పటిదాకా తెలియని ఒక డాక్టర్ గురించి తెలిసి కరెక్ట్‌గా 21 రోజు తన వ్రతం 21 రోజులు పూర్తయ్యేటప్పటికి కథలు చదువుకోవటమే. వ్రతం అంటే కథలు చదువుకునే కేవలం. 21 రోజులు అయ్యేటప్పటికల్లా పూర్తిగా నయమైపోయింది. అసలు మేము వింటేనే ఆశ్చర్యపోయామనమాట. హ్మ్. అలాగే ఇంకొకళ్ళు ఏం చెప్పారు, ఇప్పుడు చాలామంది ఈ రోజుల్లో మనకి ఇండియాలో కూడా ఒకప్పుడు ఏంటంటే అమెరికాలో చాలామంది పిల్లలకి ఆటిజంని హ్మ్. వాళ్ళకి డెవలప్‌మెంటల్ సరిగ్గా రాదు. మాట రావటం గానీ, ఈ డెవలప్‌మెంటల్ ఇష్యూస్ అన్నీ చాలా లేట్ అవుతూ ఉంటాయి రావటం అనమాట. అవును. అది మన దగ్గర కూడా ఇప్పుడు వింటున్నాం. సో, దానికి కూడా వెంకటేశ్వర వ్రతకల్పం చాలా బాగా పనిచేస్తుంది. ఒక పిల్లవాడికి ఆ మధ్య ఇలాగే ఇలా మనకు తెలిసిన వాళ్ళ ద్వారా ఎవరి ద్వారానో వాళ్ళు ఇచ్చారు వాళ్ళకి. ఎక్కడో తెలిసి దీని గురించి అనమాట. ఈ ఆటిజం వాళ్ళు జనరల్లీ వాళ్ళు స్పెషల్ స్కూల్స్‌ని పెడతారు. హ్మ్. ఇది పట్టుకొని చదవటం మొదలుపెట్టిన తర్వాత జస్ట్ ఒక 2 నెలలయింటే స్పెషల్ స్కూల్ నుంచి మామూలు స్కూల్లోకి వచ్చేసాడు ఆ పిల్లాడు. హ్మ్. మాట్లాడటం మొదలుపెట్టాడు. చక్కగా మాట్లాడుతున్నాడు. మామూలు వాడేయడం అనమాట. హ్మ్. మొన్న ఇంకొకళ్ళు చెప్పారు. ఏంటి వాళ్ళకి ఇలా ఎప్పుడో చాలా కాలం క్రితం ఎవరో తెలిసిన వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు కదా అని వాళ్ళకేదో డబ్బులు ఇచ్చారనమాట. హ్మ్. ఏదో 2,00,000 ఏదో ఇచ్చారని చెప్పారు. హ్మ్. ఇంకా ఏంటి 14 ఏళ్ళు అయిందది. హ్మ్. నిత్యం కనపడితే ఇదిగో ఇస్తానంటారు, అదిగో ఇస్తానంటారు. ఎప్పుడు ఎవరు హ్మ్. జరగట్లేదు. ఈ వ్రతకల్పం ఇప్పుడు మనం చాలా చోట్ల పంపిస్తున్నాం కదా! ఎన్ని అవును. వాళ్ళకన్నా పంపిస్తున్నాం. అందరూ చేస్తున్నారు కదా! హ్మ్. సో, వాళ్ళకి ఎక్కడో ఒక ఊళ్ళో ఒక చోట ఇది దొరికిందనమాట. హ్మ్. సో, అది పుచ్చుకొని వాళ్ళు శనివారం చదివారు వాళ్ళు. హ్మ్. శనివారం చదివితే ఆదివారం పొద్దున, శనివారం సాయంత్రం చదివి ఆ ప్రసాదం తీసుకున్నారు వాళ్ళు. హ్మ్. అది కూడా ఏంటి కేవలం కథలు చదివి, ఇంకా వివరంగా కూడా కాదు. జస్ట్ కేవలం కథలు చదివి హ్మ్. ప్రసాదం తీసుకుంటే నెక్స్ట్ డే ఆదివారం పొద్దున 9 గంటలకి తలుపు కట్టి ఈ 14 ఏళ్ల నుంచి ఈవెన మనిషి అతనంతట అతను వచ్చి ఆ 2 చేతిలో పెట్టెళ్ళాడు. హ్మ్. వాళ్ళు నాకు ఫోన్ చేసి అసలు కళ్ళమ్మట నీళ్ళే అసలు మాట్లాడలేకపోతుంది ఆవిడ నాతో. కళ్ళనీళ్ళు వచ్చేస్తాయి. మేము ఊహించలేదండి. హ్మ్. 1 సంవత్సరం, 2 సంవత్సరాలు కాదు 14 సంవత్సరాలు తెలిసిన వాళ్ళే. హ్మ్. ఇదిగో అంటారు, అదిగో అంటారు ఇవ్వరు. ఎప్పటికప్పుడు అలా అంటున్న వాళ్ళే. హ్మ్. ఫలానా చోట ఎక్కడికో వెళ్ళాం. వెళితే మాకిది ఈ వ్రతకల్పం ఇచ్చారు వాళ్ళు చదువుకోమని. హ్మ్. ఒక్కసారి చదివాం సాయంత్రం అంతే నిన్న. హ్మ్. నిన్న సాయంత్రం నేను మా ఆయన కూర్చొని ఇలా కథలు చదువుకున్నాను. దండం పెట్టాం స్వామికి. పొద్దున 9 గంటలకి ఇంటికొచ్చి అతను ఇన్ని సంవత్సరాలు ఆయన చెల్లాడు. అసలు ఇంతది మేము ఊహించలేదండి అని హ్మ్. ఇలా ఎన్నెన్నో విశేషాలు చెప్తున్నారండి. ఆ! నాకు మొన్న ఎవరో చెన్నై దగ్గర నుంచి కొన్ని ఫోటోస్ పంపించారు. వాళ్ళు చెన్నై నుంచి అరుణాచలం ఎక్కడికో కార్‌లో వెళ్తుంటే చాలా పెద్ద యాక్సిడెంట్ అయింది ఆ హ్మ్. కార్‌కి. వాళ్ళకేంటంటే వ్రతకల్పం చాలా నమ్మకంట ఇప్పుడు. హ్మ్.
వాళ్ళు ఎప్పుడు కార్లో డాష్ బోర్డ్ని క్యారీ చేస్తారు, ఎప్పుడు అలటపడి ఉంటుంది అనమాట. అది యాక్సిడెంట్ అయ్యి పక్కన పొలాల్లోకి వెళ్ళిపోయి ఇలా పల్టీ కొట్టేసింది. ఒక్కళ్ళకు కూడా ఈ చిన్న దెబ్బ కూడా తగలేదు. దాంట్లో లేచి నడిచి వచ్చారు. వాళ్ళు నాకు ఆ ఫోటోలనే పెట్టారు, ఆ కార్ ఫోటోలు. అసలు ఆ ఫోటోలు చూస్తే మనం ఎట్లా ఉందంటే అసలు పూర్తిగా నుజ్జు అయిపోయింది అనమాట. వాళ్ళు నాకు ఫోన్ చేసి చెప్పారు, మమ్మల్ని ఎలా రక్షించినా చూడండి, ఆ స్వామి ఎలా రక్షించాడని. ఇప్పుడు అంటే ఇన్ని 20 సంవత్సరాలుగా కోట్లాది మంచి చేత ఆచరింపబడుతుంది కదా, అక్కడితో విపరీతమైన శక్తి వచ్చి ఇప్పుడు కాలానికి అతి తేలిగ్గా ఉండే మార్గం మనకి ఆయన అనుగ్రహించడంతో ఈ మధ్య కొంతమంది చెప్తున్నారు నాతో అనమాట, అసలు ఆ పుస్తకం ఉంటే స్వామి అంతా ఉన్నట్టేనండి. మీరు పుస్తకం దొరకపోయినా ఇంటర్నెట్లో నా వెబ్సైట్లో ఫ్రీగా ఉంటుంది, చక్కగా డౌన్లోడ్ చేసుకోండి. చాలా డౌన్లోడ్ చేసుకుని పెట్టుకుంటున్నారు. పెట్టుకున్నా మన ఎప్పుడు ఆయన రక్షిస్తూ ఉంటాడు. చదువుకోవచ్చు, కథలు ఆడియో వినొచ్చు. మొన్న ఇంకోళ్ళు ఎవరో నాకు ఫోటో పెట్టారు, ఐటెక్ దగ్గర ఒక చిన్న టీ షాప్, చాలా చిన్న టీ షాప్లో ఇతను టీ తాగడానికి వెళ్ళాడు. అక్కడ మా ఫ్రెండ్ ఒకతను వెళితే ఆ టీ షాప్ అతను ఈ వర్తకల్ప పుస్తకాన్ని అతికించేసి పెట్టాడు వెనకాల వాళ్ళకి. ఇతను అడిగాడు, ఏంటి ఆ పుస్తకం ఇది అంటే, నేను పెద్ద చదవట్లేదండి, ఎవరో నాకు ఇచ్చారు, కానీ అది వచ్చిన రోజు నుంచి నా బిజినెస్ బ్రహ్మాండంగా ఇంప్రూవ్ అయిపోయింది, అందుకని దాన్ని ఇలా అతికిచ్చేసి పెట్టేసుకున్నా, నేను రోజు పొద్దున్న నమస్కారం పెట్టుకుంటాను ఒకసారి అన్నాడు. అలా ఎంతమందినో. ఈ ఒక 4-5 నెలల క్రితం ఒకళ్ళు ఇచ్చేసారు. వాళ్ళు ఏంటి, చాలా పెద్ద హాస్పిటల్ అచ్చం గారు, బ్రెయిన్ హెమరేజ్ అయ్యి కోమాలోకి వెళ్ళిపోయాడు ఆ పిల్లాడు. చిన్నవాడు, 20-24 ఏళ్ళు ఎంతో అనమాట. డాక్టర్స్ అన్నారట 2 రోజులు అబ్జర్వేషన్లో ఉంచాలి, మేమేం చెప్పలేము ఎట్లా అవుతుందని. ఈ మాటలు వింటున్న ఆ పక్కన పేషెంట్స్, బెడ్ పేషెంట్స్ ఎవరో, వాళ్ళ దగ్గర తెలుసు మన గురించి, మన వర్తకల్పం అని. వాళ్ళు చెప్పారట, ఏమండి మాకు చాలా నయమైంది మా వారికి దీంతో, మీరు కూడా ఒకసారి చదివి చూడండి అంటే, వీళ్ళు ఏం చేస్తారు, ఆ డాక్టర్స్ పర్మిషన్ తీసుకుని ఆడియో అనమాట అతని దగ్గర పెట్టారు, కొంచెం వినేలాగా ఆ పిల్లాడు. అండ్ ఈ బుక్ ఏం చేశారంటే, వీళ్ళ దగ్గర నుంచి బుక్ ఒకటి తీసుకున్నారు, కాపీ తీసుకుని ఆ పిల్లాడికి తలకింద పెట్టారు, 24 ఏళ్ళ పిల్లాడికి తలకింద పెట్టి ఆడియో వినిపించారు ఊరికిని, జస్ట్ ఒక 20 నిమిషాలు ఆ కోమాలో ఉన్నతనికి. నేను అసలు ఆశ్చర్యపోయాను. వాళ్ళు 3వ రోజు ఇవాళ నాకు ఒక మెసేజ్ పెట్టారు వాట్సాప్లో అనమాట, ఇలా అయింది అని. 3వ రోజు ఆ పిల్లాడు కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి నార్మలైజ్ అయిపోయి 5th డే ఈ గాట్ డిశ్చార్జ్ ఫ్రమ్ ది హాస్పిటల్. అన్నీ నార్మల్ అయిపోయి, అసలు వాళ్ళు రాస్తారు, వి సా ఏ మెరికల్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అని పెట్టాడు. ఏంటి, కోమాలోకి వెళ్ళిపోయాను, మనిషి కూడా బయటపడ్డాడు అనమాట. వాళ్ళు అంటారు అంత ఆరా ఉంది ఆ పుస్తకానికి, ఆ అవతంకి అని చెప్పి అనమాట. ఇలా ఎన్నెన్నో అనమాట. ఎటువంటి కష్టాల్లో ఉన్న ఆర్తితో, నాయనా నువ్వు ఉన్నావు, నువ్వు చూసుకుంటావు, మా దాన్ని మేము కథలు చదువుకుంటూ వెళ్ళిపోతున్నాం, మమ్మల్ని కాపాడు అని ఉంటే ఎంతోమందికి అతి తేలిక, జస్ట్ కేవలం కథలు చదివినా ఆర్ విన్నా. మీరు ఉన్న యూట్యూబ్లోకి వెళ్ళిపోయి జస్ట్ వెంకటేశ్వర వర్తకల్పం తెలుగు అంటే మీకు బోల్డెన్ ఆడియోలు వచ్చేస్తాయి. మీకు ఏది వీలుంటే అది ఏదో ఒక ఆడియో పెట్టేసుకుని కేవలం కథలు వినండి చాలు. ప్రతి శనివారం కథలు, రాత్రి పడుకునే ఎప్పుడెప్పుడు 5 కథలు వినండి, తప్పకుండా అన్ని కష్టాల నుంచి మీరు బయటపడతారు. మనకి మంచి ధైర్యం కూడా వస్తుంది అనమాట. అన్నిట్లో రాబోయే కాలం, ఇప్పుడు అందరూ చెప్తున్నారుగా ముందు కాలం ఇట్లా ఉంటుంది అలా ఉంటుందంటూ. సో ఇటువంటి కాలంలో, ముందు కాలాలలో మనకి ఎటువంటిది ఏదన్నా అనుకోని సంఘటన జరగాల్సి ఉన్నా అవన్నీ పక్కకి తోసిపోతాయి. అండ్ ఎటువంటి కష్టాలు ఏదన్నా ఎదుర్కోవాల్సి వచ్చినా తట్టుకునే శక్తి మనకి వ్రతం ఇస్తుంది. కొంతమంది చెప్తున్నారు, మామూలుగా ఏ కష్టాలు లేని వాళ్ళు కూడా, ఏమండి మేము చదువుకుంటున్నాం, మాకు ఎంతో మానసిక ప్రశాంతత ఇస్తుంది. అసలు రోజు చదువుతున్న వాళ్ళే కొన్ని లక్షల మంది నేను వింటున్నాను ఇప్పుడు. రోజు చదువుతున్న వాళ్ళు నా వెబ్సైట్లోకి వెళితే తెలుగు, తమిళ్, కన్నడ అన్ని భాషల్లో ఉంటాయి. దాంట్లో ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కేవలం కథలు చదివినంత మాత్రానే ప్రశాంతంగా జరిగిపోతుంది మా లైఫ్. ఎన్నో మంచి, అసలు ఏంటిటా నాకు ఆ మధ్య ఎవరో చెప్పారు, పిఠాపురం నుంచి ఒక ఆయన చెప్పారు, ఒక 10-15 ఏళ్ళ నుంచి తిరుపతి వెళదాం అంటూ వెళ్ళలేకపోతున్న వాళ్ళు ఈ వ్రతం చదివి వెంటనే వారం రోజులు వెళ్ళిపోతున్నారు. తక్షణం ఆయన అనుగ్రహం ఇస్తున్నాడు. అంటే ఆ భగవంతుడు మనకి అంత అనుగ్రహం ప్రసాదిస్తున్నాడు అనమాట. అతి తేలిక మార్గం. ఆయనకి తెలుసు కలికాలంలో మనందరికీ ఉండే వీక్నెస్లు, మన ఆలోచనలు, ఈ హడావిడి, ఈ పరుగులు అన్నీ ఆయన తెలిసి
అతి తేలిక మార్గాన్ని మనకి చక్కగా అనుగ్రహించాడు ఆయన. అది మనం అందరం చేసుకున్న మహాభాగ్యం. నాకు మెయిల్స్ పెడుతున్నారు, అందరూ పెట్టిన వాళ్ళందరికీ మేము పంపిస్తున్నాం. ముందు ఇప్పుడు ఏంటంటే చాలా రోజుకి ఒక్కసారి 100-150 మెయిల్స్ దాకా వచ్చేస్తున్నాయి. సో అందుకని మేము ప్రతి నెల ఇప్పుడు నేను 10-15 వేలు ప్రింట్ చేస్తున్నాం, పంపుతూనే ఉన్నాము. ఇంటర్నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు కొత్త రేపటి కొన్నాళ్ళకి మీకు వస్తాయి పుస్తకాలు కూడా. మీకు చాలామంది చెప్తున్నారు అసలు ఈ పుస్తకం మా దగ్గర 10 ఏళ్ళ నుంచి ఉందండి, ఏదో అలా గుట్లో ఇచ్చాము, ఇంత గొప్పదని మాకు తెలియదండి అని. సో ఇప్పుడు మీకు తెలిసింది కాబట్టి, ఇవన్నీ విన్నారు కాబట్టి చక్కగా తీసి చక్కగా కథలు చదువుకోండి. కేవలం దాంట్లో ఉన్న 5 కథలు అయితే ఒక్క నమస్కారం పెట్టండి. రోజు వీలు కాకపోతే వారానికి ఒకసారి, శనివారం కాదా పోనీ ఆదివారం అయినా సరే, వారానికి ఒక్కరోజన్నా చదివితే వాటిలో ఉన్న శక్తి చాలా అనంతమైన శక్తి అనమాట. ఆ అవతరణలో ఉన్న కథలకి స్వామివారి శక్తి అంతా దాంట్లో అలా ప్రసరిస్తూ ఉంటుంది. చెప్పాను కదా నేను, ఆ పుస్తకం తల కింద పెట్టుకున్నంత మాత్రానే కొమాల నుంచే బయటపడ్డారు మనుషులు అంటే. నిన్న కూడా నేను సాయంత్రం మన ఇంటికి ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ దూరపు తెలిసిన వాళ్ళు ఎవరు అనమాట, చాలా మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చి అసలు నెక్స్ట్ డే మార్నింగ్కి కూడా ఉండడన్నట్టు అన్నట్టు వాళ్ళు. అటువంటిది ఈ వర్తకం అలాగే వాళ్ళకి తల కింద పెట్టారు, చదువుకోమన్నారు. చెప్తాంది ఆవిడ, నార్మల్ అయ్యి 5 రోజుల్లో డిశ్చార్జ్ ఇంటికి వచ్చారండి అని చెప్పి. అంతకంటే ఎంత భాగ్యం ఇస్తున్నాడు మనకి ఆయన. అతి తేలిక మార్గంలో చక్కగా సామాన్యంగా అందించిన ఈ గ్రంథాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళు సామూహికంగా కూడా చేస్తారు. అవునండి, మొన్ననే విశాఖపట్నంలో చేశారు, ఇంకా చాలా చోట్ల చేద్దాం అనుకుంటున్నారు, ఎన్నో చోట్ల చేయబోతున్నారు. అసలు ఇప్పుడు చాలా చోట్ల ఆలయాల్లో కూడా చేస్తున్నారు చాలా మంది. అలా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు హాయిగా చక్కగా మీరు ఎక్కడ కూడా కొంచెం చేసుకోండి వాళ్ళతో పాటు. అండ్ నేను విన్నది ఏంటంటే వాళ్ళు వైజాగ్, రాజమండ్రి, ఏలూరు అన్ని చోట్ల చేద్దాం అనుకుంటున్నారు. అన్ని చోట్ల వాళ్ళు ఊహించిన దానికంటే చాలా ఎక్కువ స్పందన వచ్చేసింది. వాళ్ళకి ప్లేస్ సరిపోలేదు అలా అక్కడ అనమాట. సో ముందు బాగా చేద్దాం అనుకుంటున్నారు. సో మీకు అలా ఎవరు ఎక్కడ చేస్తున్నా వెళ్ళి చక్కగా అక్కడ కూర్చొని వాళ్ళతో పాటు ఆచరించండి, చాలా తేలిక. అండ్ కథలు చదువుకోండి చక్కగా, అది ఎప్పుడు కాపాడుతుంటుంది. రాబోయే టైంలో కూడా చక్కగా మనం కాపాడుతుంటుంది. పూర్తి నమ్మకం పెట్టుకోవడం చాలు, తప్పకుండా మనం రక్షిస్తూ ఉంటాం. ఇలా పండితులనే కాకుండా చదువుకోని వాళ్ళకి కూడా దీన్ని ఎవరైనా చక్కగా చెప్పాను కదా, మా కులం, గోత్రం, నియమనిష్టలు, ఉపవాసాలు, ఏ రెస్ట్రిక్షన్స్ లేదు. కేవలం భక్తే ప్రధానంగా పెట్టుకుని ఆయన్నే తలుచుకుంటూ 5 కథలు ఎవరైనా సరే చదువుకుంటూ ఉంటే వాళ్ళు ఏమీ పాటించక్కర్లేదు. కేవలం కథలు చదివిన వారంకి ఒక్కసారి. ఎంతోమంది, నేను పేర్లు చెప్పడం ఇష్టం చెప్పలేకపోతున్నాను కానీ ఎంతోమంది అతి సామాన్య జీవితం గడుపుతున్న వాళ్ళు కూడా చదువుకుంటున్నారు. ఎంతోమంది, మన ఒకతను మా దగ్గరికి ఒక ఆటో అతను వచ్చాడు, ఆశ్చర్యపోయి అతని దగ్గర పుస్తకం ఉంది అటు పక్కన పెట్టుకున్నాడు ఎదురకుండా. ఏంటంటే రోజు మధ్యలో ఖాళీగా ఉన్నప్పుడు కథ చదివేసుకుంటాడు. ఒక కథ చదువుతాడు, కొంచెం గ్యాప్ ఇచ్చినప్పుడు ఇంకో కథ చదువుతాట. అలా మొత్తం 5 కథలు చదివేసుకుంటాను సార్, ఇది నన్ను ఎప్పుడు కాపాడుతుంది సార్, ఎవరో ఇచ్చారు సార్ నాకు, అప్పటి నుంచి పెట్టుకున్నాను సార్ అని చెప్తున్నాడు ఆటో అతను. ఎంతోమందికి ఏంటంటే ఇది ఉంటే చాలు మనం బయటపడతాం అని అంత ధైర్యం ఇస్తున్నాడు. ఇప్పుడు మనకు తెలుసు కదా, కలో వెంకట నాయక అంటాం కదా, కలియుగానికి ఆయనే మనందరికీ. ఆయన మనకి ఇంత తేలిక విధానాన్ని ఇచ్చారు. ఏమిటి, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళైనా చక్కగా చేసుకోవచ్చు. దానికి ఏమి ఒక ఖర్చు అనికి పలానా రోజే చేసుకోవాలి ఇన్ని ఏ లేదు. ఉన్న చోట నుంచే చదువుకున్నా కూడా నా మీద ఆ భారం వేయండి నేను తీరుస్తానంటాడు ఆయన చక్కగా. అలాగా ఎంతో మందికి అయింది. అతి తేలికైన విధానం. చక్కగా మీరందరూ కూడా వారానికి ఒక్కసారి అయినా ఆ కథలు చదవటమో, లేకపోతే చక్కగా మీకు యూట్యూబ్లో వెంటనే ఇప్పటికిప్పుడు దొరుకుతుంది. వర్తకల్పం తెలుగు అంటే వచ్చేస్తుంది మీకు ఆడియో. హాయిగా ఆడియో శనివారం వింటూ ఉండండి. అన్ని శుభాలు మీకు చేకూరుతాయి. మీ జీవితం అంతా శుభప్రదంగా ఉంటుంది.